హాయ్ అస్సలం అయికం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు అందరూ? సో ఈరోజు వీడియోలో నేను మీకు చాలా స్పెషల్ ఇంకా ఫేమస్ ఫోర్ట్ అయితే చూపిస్తా. అక్కడికైతే వచ్చేసా. టికెట్ తీసుకోవాలి, టికెట్ తీసుకొని లోపలికైతే వెళదాం. ఆ ఫోర్ట్ హిస్టరీ ఇంకా స్పెషల్ ఐకానిక్ ప్లేసెస్, అక్కడ వ్యూ పాయింట్ ఉంటుంది కదా, అది ఇంకా స్ట్రక్చర్ ఎలా ఉందనేసి చూపిస్తాం మీకు. సో లెట్స్ ఎంటర్ ద ఫోర్ట్ టికెట్ తీసుకొని. చాలా ఫేమస్ ఫోర్ట్ అగౌడ. సో ఇంకా టికెట్ తీసుకోవాలి, లోపల వెళ్ళేసి టికెట్ తీసుకొని ఎక్స్ప్లోర్ చేద్దాం. సో టికెట్ కౌంటర్ ఇక్కడ ఉందండి. 20 రూపీస్ పర్ పర్సన్, 25 రూపీస్ పర్ పర్సన్. సో 25 రూపీస్ అండి టికెట్. చూసారు కదా, టికెట్ అయితే తీసుకున్నా. ఇంకా లెట్స్ ఎక్స్ప్లోర్ అగైన్. లోపలికి వెళ్దాం, ఎక్స్ప్లోర్ చేద్దాం ఎలా ఉందని. లేనాయగా. సో టికెట్ అయితే చించేశారు అక్కడ. వన్ ఆఫ్ ది చాలా ఫేమస్ ఫోర్ట్ అండి ఇది ఓపెన్ ఉండేది మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5:30 వరకు ఓపెన్ ఉంటుంది. ఇదైతే ఓవర్ వ్యూ మ్యాప్ ఆఫ్ కోటకోడ. సో ఇదైతే అప్పర్ ఫోర్ట్ అన్నమాట. లోవర్ ఫోర్ట్ కూడా ఉంది, అక్కడైతే జైల్ ఇంకా మ్యూజియం ఉంది. సో ఫస్ట్ అప్పర్ ఫోర్ట్ ఎక్స్ప్లోర్ చేద్దాం. ఆ తర్వాత అండ్ ఇది చూడండి, ఎనిమీస్ రాకూడదు అనేసి ఇలా కట్టారనమాట. ఎనిమీస్ పాస్ చేయకూడదు అని. వావ్, చెక్ అవుట్ ద హైట్. డైరెక్ట్ లైట్ హౌస్ దగ్గరికి అయితే వచ్చేసామా. సో ఇంకా వాక్ చేసుకుంటా వెళ్తున్నాం అనమాట. అక్కడి నుంచి అయితే లైట్ హౌస్ చూపిస్తాం మీకు ముందర నుంచి. ఎంటర్ అక్కడి నుంచి అయ్యాము. ఇంకా లోపల ఎంట్రీ తీసుకొని తిరుగుతాం. ఇక్కడ ఫోర్ట్స్ కానీ హౌసెస్ కానీ మోస్ట్లీ ఇలాంటి ఉన్నాయి కదా స్టోన్స్, దీంతోనే అయితే బిల్డ్ చేస్తారు. కాబట్టి మీరు ఎక్కడైనా వెళ్ళిన కోస్టల్ ఏరియాలో, కేరళ సైడ్ కానీ గోవా సైడ్ ఇంకా మోస్ట్లీ ఆ పక్క, సో మీకు ఇలాంటి స్టోన్సే కనిపిస్తాయి. ప్రొడక్షన్ వాల్ లాగా యూజ్ చేసేవాళ్ళు ఇది. ఇక్కడ నుంచి బయట చూసేవాళ్ళు ఎవరైనా వస్తున్నారా లేదా అని. ముందర కనిపిస్తూ ఉంది కదా, ఇక్కడ వ్యూస్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. ఫోర్ట్కి వచ్చి చుట్టూ ఒక పానోరామిక్ సీ వ్యూ కనిపిస్తూ ఉంది. ముందర అయితే అరేబియన్ సీ డైరెక్ట్ వ్యూతో ఇక్కడ సన్సెట్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో సన్సెట్ వరకు నేను ఉంటానో లేనో తెలీదు, కానీ చూద్దాం సన్సెట్ ఎలా ఉంటుంది అనేసి. సో వాకింగ్ చేసే వరకు అక్కడ వరకు పెట్టారు. సో అక్కడ నుంచి మళ్ళీ తిరిగేసి కిందకైతే వెళ్దామండి. సో కింద అయితే దిగుతున్నాం ఇప్పుడు. మొత్తం వాల్ చుట్టుపక్కల తిరిగేసి కింద
ఏమి లేదండి, చూపిస్తా. నాకు కూడా తెలియదు ఏముందనేసి. సో కింద వెళ్ళిన తర్వాత స్లిప్ అవుతా ఉంది ఇక్కడ, కేర్ఫుల్గా ఉండాలి. ఐ థింక్ సో ఇది ఎగ్జిట్ పాయింట్స్ అనుకుంటా, కనిపిస్తూ ఉంది కదా, ఎగ్జిట్ పాయింట్స్ బయటకు వెళ్ళేకి. చూడండి పైన నుంచి చూపించా కదా, అలా బయటికి వెళ్ళేకి పాయింట్స్ అనుకుంటా ఇది. ఈ ఫోర్ట్ ఏషియాలోనే వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఫోర్ట్ లాగా ఉండేది అప్పట్లో. సో ఇక్కడ పైకి ఎక్కిన తర్వాత నాకు ఇక్కడ ఏమో బ్లాక్స్ లాగా కనిపించినాయి. లోపల ఏమున్నాయి నాకైతే ఏం కనిపించడం లేదు. ఐ థింక్ సో ఇది వాటర్ స్టోర్ చేసే ట్యాంక్స్ అనుకుంటా. నాకైతే ఏం కనిపించలేదు లోపల. లేదండి, ఏమైతే కనిపించడం లేదు. ఓకే, మొత్తం గోవా మ్యాప్ అయితే ఉంది ఇక్కడ. నా షాడో పడతా ఉంది అక్కడ, సరిగ్గా తెలీదు కనిపిస్తూ ఉందో లేదో అని. అక్కడ అండ్ ఇక్కడ సో ఇవి వ్యూ పాయింట్స్ అండి. బీచ్ అయితే కనిపిస్తుంది, ఓషన్ అయితే కనిపిస్తుంది అక్కడ. అండ్ ఇంకా ఇది లైట్ హౌస్. ఇందాకే ఈ లైట్ హౌస్ హిస్టరీ కూడా మీకు చెప్పాను. పైకి వెళ్ళకైతే అలా లేదు. సో అంతే అండి ఈ ఫోర్ట్ గురించి. మొత్తం చుట్టుపక్కల ఫోర్ట్ ఉంది, ఇంకా ముందర లైట్ హౌస్ ఉంది. సో ఆల్మోస్ట్ మొత్తం చూపించేసిన. ఇంకా కింద జైల్ అండ్ మ్యూజియం ఉంది, అది కూడా చూపిద్దాం. ఫోర్ట్ అయితే చూసేసి ఇంకా కిందకి అయితే వెళ్తున్నాం అనమాట. ఫోర్ట్ కింద అయితే జైల్ ఒకటి ఉంది, అక్కడికైతే ఇప్పుడు వెళ్తున్నాము. సో ఇక్కడైతే పార్కింగ్ టికెట్ తీసుకొని ముందరకైతే వెళ్దాం. కనిపిస్తూ ఉంది కదా అక్కడ, అది అయితే జైల్ అండి. సో వెళ్దాం కిందకి. సో ఇక్కడ కూడా టికెట్ తీసుకున్నామండి, 50 రూపీస్ ఓన్లీ ఫర్ 2 వీలర్ అనుకుంటా. ఇంకా లోపల కూడా టికెట్ తీసుకుంటారో తెలియదు. పార్కింగ్ అయితే పెడదాం. జైల్ దగ్గరికి అయితే వచ్చాము ఇప్పుడు. జైల్ అండ్ మ్యూజియం రెండు ఉన్నాయి. ఫోర్ట్ కన్నా ఇక్కడ బాగుంది. ఫోర్ట్ అయితే పైన కనిపిస్తాం కదా, అదైతే ఫోర్ట్. అదైతే మొత్తం జైల్. సో ఇక్కడ కూడా టికెట్ తీసుకోవాలి, పార్కింగ్కి టికెట్, ఇంకా లోపల వెళ్ళే కూడా టికెట్. టికెట్ ప్రైస్ చెక్ చేసుకోండి. సో ఇక్కడ బ్యాండ్ కూడా అయితే వేస్తున్నారు. ఐ హ్యావ్ నో ఐడియా ఎందుకు వేస్తున్నారని. సో ఎంటర్ అయితే అయ్యాము. పాజ్ చేసి అయితే చదవండి ఏమేమి రాసిందని. జైల్ అండ్ మ్యూజియం. ఓకే, కెఫేస్ కూడా ఉంది ఇక్కడ. చెక్ దిస్ అవుట్. వావ్, బూమ్. ప్రొటెక్షన్కి. సో ఎవరైనా ఎనిమీ వస్తే ముందర నుంచి ఇలా కాల్చేవాళ్ళు దీంతోనే, అంటే ఇక్కడ కొడతారనుకుంటా, అలా బూమ్ అని వెళ్తుంది ముందరికి.
లైవ్ ఎంటర్ అయిన తర్వాత నుంచి ఈ వాల్ ఉంది కదా, ఈ వాల్ డిస్టెన్స్లో ఒక 10 feet డిస్టెన్స్లో ఒకటైతే ఇది పెట్టారు. రైట్ నౌ మైండ్లో అయితే రావడంలే ఏం పిలుస్తారో దీనికని. సో చూడండి, ఓల్డెస్ట్ వన్. చూడండి, ఎవ్రీ 10 feet అయితే పెట్టారు ఇది. సో అన్ని కుక్కల ఫొటోస్ అయితే ఇక్కడ పెట్టారనమాట. ఐ హ్యావ్ నో ఐడియా ఎందుకు పెట్టారు ఇక్కడ. మొత్తం చూడండి, డాగ్ ఫొటోస్, బీచ్ పక్కన ఉండే ఫొటోస్ డాగ్స్వి మొత్తం అయితే పెట్టారు. ఐ హ్యావ్ నో ఐడియా. ఇంకా ఈ డాగ్స్ని చూస్తూ ఉంటే నాకు ఒకే మాట గుర్తొస్తూ ఉంది. నేను దివార్ ఐలాండ్కి వెళ్ళిన గోవాలోనే, అక్కడైతే చాలా కుక్కలు అయితే ఉన్నాయి. సో అదే అయితే నాకు గుర్తొచ్చింది. సో ఐ థింక్ తో ఈ డాగ్స్ అయితే కొంచెం రిప్రజెంట్ చేస్తాయి అనుకుంటా గోవాకి. సో లెట్స్ రీడ్ సంథింగ్ ఇన్ రిటర్న్ హియర్. Everyone, it is said, thinks they have the best dog, and none of them are wrong. Rohit Chawla's stunning moving photography of dogs in Goa during COVID era are a reminder that dogs are indeed poems with paws, and that those paws can leave their imprint on the hardest human heart. Shashi Tahura. I think so. He's an actor or a politician. Shashi Tahur is from Kerala. నాకైతే స్ట్రైక్ అవుట్ అవుతా ఉంది. సో అన్ని డాగ్స్ ఫొటోస్ అయితే పెట్టారు. సో డాగ్స్ ఏమో రిప్రజెంట్ చేస్తారు. సో మెనీ కోట్స్ ఆర్ రిటన్ హియర్ అబౌట్ డాగ్స్. సో లెట్స్ మూవ్, దాట్స్ ఇట్. ఇంకా ముందర వెళ్ళి చూద్దాం మొత్తం ఫోర్ట్. ఇది స్టార్టింగ్లోనే ఉంది, ఎంటర్ అవుతానే ఈ ఏమంటారు డాగ్స్ గ్యాలరీ. డాగ్ గ్యాలరీ అయితే చూసేసి ముందర నడుచుకొని అయితే వెళ్తున్నాం అనమాట. ముందర కనిపిస్తూ ఉంది కదా, ఇది అయితే జైల్ అండి. ముందర ఎంటర్ అవుతున్నాం జైల్లోకి. ఐ థింక్ సో మ్యూజియం కూడా ముందరే ఉంది, ఎందుకంటే మ్యూజియం ఎక్కడా కనిపించలేదు, ఓన్లీ డాగ్ గ్యాలరీ కనిపించింది. ఇంకా కొన్ని రూమ్స్ అయితే ఉన్నాయి, అవన్నీ క్లోజ్లో ఉన్నాయి స్టాఫ్ కోసం అనుకుంటా. సో ఇది ముందర అయితే జైల్ ఎంట్రన్స్. ఓకే, గోవా ఫ్రీడమ్ ఫైటర్స్ అందరూ నేమ్స్ అయితే ఇక్కడ రాసి పెట్టారు. లిస్ట్ ఆఫ్ ఫ్రీడమ్ ఫైటర్స్. వెళ్ళొచ్చా ఇక అయినా? వాట్ ఈస్ హియర్? అలా తిరిగేసిద్దాం. ఐ థింక్ సో ఇది ఎగ్జిట్ పాయింట్ అనుకుంటా. వావ్, ఇది వాల్, ఇది మొత్తం అయితే జైల్. లైఫ్ సెంటెన్స్ క్రిమినల్ సెల్ 2. సో 2 floors అయితే ఉంది. దిస్ వన్ ఈస్ ద మ్యూజియం. ఇదైతే మ్యూజియం. జైలు ఎక్కడ ఉందో మొత్తం డీటెయిల్స్ అయితే.
ద స్పీషీస్. సో ఇక్కడైతే మొత్తం హిస్టరీ ఉందండి. వీ కెన్ రీడ్ అవుట్, చూడొచ్చు అనమాట. మొత్తం హిస్టరీని రిప్రజెంట్ చేస్తున్నారు ఇక్కడ చాలా బాగా, ఏమేమి ప్లేసెస్ ఉన్నాయో. లేడీ ఆఫ్ గ్రేస్. సో అక్కడ మొత్తం వస్తాం చూడండి, చదువుకోవచ్చు, చూడొచ్చు హిస్టరీ గురించి. ఇంకా నెక్స్ట్ ఏమైనా కావాలంటే సపోజ్ సెక్రటరల్ చర్చ్, ఓల్డ్ గోవా లొకేషన్ ఇక్కడ నుంచి ఎంత దూరం ఉందని. వాట్ ఈస్ దిస్? ఎక్స్ప్లోర్ ద పగోడా ఫోర్ట్. ఓకే, నైస్. మొత్తం ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట. ఇదైతే జైల్, ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నాం మేము. ఇదైతే ఫోర్ట్, ఇందాక వెళ్ళేసి వచ్చాం కదా.